హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. అండ్ క్విక్ బైట్స్ చూసే ఉంటారు కదా, స్టన్నింగ్ విజువల్స్. ఇవన్నీ గండిపేట్ ల్యాండ్స్కేప్ పార్క్లోని. గండిపేట్ లేదంటే ఉస్మాన్ సాగర్ ఏదన్నా ఈ నేమ్ అనొచ్చు. ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ లేక్. సో గండిపేట్ లేక్ చాలా ఫేమస్ మనకి. ఆ లేక్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈ పార్క్ మాత్రం ఇంకా సూపర్గా కన్స్ట్రక్ట్ అయ్యింది. నేను రీసెంట్ డేస్లో చూసిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ ఇది. సో ఇది మెయిన్ గండిపేట్ విలేజ్కి దగ్గరలోనే ఉంటుంది. మెయిన్ గండిపేట విలేజ్ లాస్ట్ ఎండ్కి వచ్చాక మనకి దీంట్లో యాక్చువల్ టికెట్ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. సో చైల్డ్కి అయితే 20, అడల్ట్కి అయితే 50. అక్కడ నుండి లోపలికి 1 కిలోమీటర్ రావాలి లోపలికి యాక్చువల్లీ ఫ్రమ్ టికెట్ కౌంటర్. సో బస్సులో రావాలనుకునే వాళ్ళు మేదీపట్నం నుండి 120 క్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చాక ఈ ఎంట్రీ మాత్రం నాకు చాలా నచ్చింది. సో మనకి 2 వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్ కూడా ఉంది, అది అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఎంట్రీ ఫీ ఒకటి తీసుకుంటే చాలు మనకి. అండ్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉండే. సో పార్కింగ్ స్పేస్ నుండి కూడా మనకి లేక్ కనిపిస్తుంది, అంటే లేక్ అంత పెద్దగా ఉంటుంది అనమాట. సో పార్క్ లో డూస్ అండ్ డోన్స్ ఏంటో ఫస్ట్ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇలాంటి స్పాట్స్ మనకు ఆల్మోస్ట్ 10 కనిపిస్తాయి. ఇలాంటివి నీట్ గా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇంత పెద్ద పార్క్ కూడా అంత నీట్ గా ఉంది. మనం పార్క్ లోకి ఎంట్రీ ఇచ్చాక మనకి ఎన్నో ఆర్ట్ పీసెస్ కనిపిస్తుంటాయి. అంటే డిఫరెంట్ కొత్త కొత్త మోడల్స్ లో మనకి సీటింగ్వి, ఇంకా కొంచెం చిల్అవుట్ అవ్వడానికి, పిల్లలు ఆడుకోవడానికి, అలాంటివి. పిల్లలు ఆడుకోవడానికి అంటే మనకి ప్లే జోన్ లాగా ఏం లేదు, లైక్ జారబండ, స్వింగ్ ఇలాంటివి ఏం లేవు. అంత పార్కే ఇది. కొంచెం మాన్సూన్ టైంలో లేదంటే వెదర్ చల్లగా ఉన్న టైంలో వెళ్తే మాత్రం ఈ పార్క్ పిచ్చిగా నచ్చుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇంత వెల్ మెయింటైన్ అండ్ ఇంత హ్యూజ్ పార్క్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ నుండి మనకి కోకాపేట్ ఇంకా నార్సింగ్ సైడ్ ఉన్న హై రైజ్ బిల్డింగ్స్ ఒక వ్యూ కూడా మనకి క్లియర్గా ఉండే. ఇదంతా కోకాపేట్ అన్నమాట కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ గండిపేట్కి నెక్స్ట్ అటు రోడ్ అంతా కోకాపేట వస్తుంది మనకి. అండ్ ఇక్కడ నుండి లేక్ వ్యూ మాత్రం చాలా బ్రేక్ టేకింగ్ వ్యూస్ ఉండే. అంటే నేను ఫస్ట్ టైం గండిపేట్ని మ్యాప్లో చూస్తాను, ఇంకా జనరల్గా చూస్తాను, కానీ చిలుకూరు బ్యాక్ సైడ్ అని గండిపేట చూస్తాను. బట్ ఇక్కడ నుండి గండిపేట లేక్ని, అది కూడా ఇంత వాటర్ క్వాంటిటీతో చూస్తూ ఉంటే మస్తు అనిపించింది. యాక్చువల్లీ రైనీ సీజన్లో ఈ గ్రాస్ అంతా కూడా కనిపించదు, అంతవరకు వాటర్ వచ్చేసాయంట. నేను మాన్సూన్ టైంలో వెళ్ళాను. సో అరౌండ్ నేను డిసెంబర్ టైంలో, Jan-Feb టైంలో వెళ్ళాను నేను. మనకి ఎన్నో డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్స్ అవన్నీ మనకు కనిపిస్తుంటాయి. ఎవరైనా ఇలా ప్లాంట్ లవర్స్ ఇలాంటి వాళ్ళకి ఇది మంచి స్పాట్. ఇంకా చాలా మంది ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్కి ఇంకా ఈవినింగ్ సన్సెట్కి వస్తారంట. సో వన్ ఎండ్ ఆర్ అదర్ ఎండ్కి వెళ్ళి మనకి సన్ రైజ్ ఇంకా సన్సెట్ ఏదర్ ఎండ్స్కి వెళ్ళి కనిపిస్తూ ఉంటుంది. మేము సన్సెట్ టైం ఆల్మోస్ట్ మేము 4:35 o'clock వెళ్ళాము. సన్సెట్ అవ్వకముందే వచ్చాం, బట్ వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద సన్. ఎందుకంటే మొత్తం లేకే అనిపిస్తుంది నీకు ఎండ్ వరకు, ఎక్కడ ఏం కనిపించదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వెరీ 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 నీట్. చాలా నీట్గా ఉంది అన్నమాట పార్క్ అంతా. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్పాట్. చాలా మంది మార్నింగ్ టైమ్స్లో కూడా వాకింగ్కి జాగింగ్కి వస్తారంట. ఇది యాక్చువల్లీ 50 రూపీస్ మనకి టికెట్ ఉంది. యాక్చువల్లీ 50 రూపీస్ ఉంది కాబట్టి ఎక్కువ రష్ లేదు. అదే 20 అలా ఉంటే నిజంగా చాలా రష్ ఉంటుంది. అదే వీ షుడ్ యాక్సెప్ట్ దట్. ఈ ప్లేస్లో ఈ వ్యూని చూస్తూ నేను కొంతసేపు నా లైఫ్ని పాజ్ చేసుకున్నా. ఎందుకంటే హైదరాబాద్లో అంటే హైదరాబాద్ దగ్గరలో ఏం లేవు, అవి లేవు, ఇవి లేవు అంటూ ఉంటారు. సో అలా అన్న వాళ్ళకి ఇది మంచి ఎగ్జాంపుల్ అనమాట. హైదరాబాద్ ఆల్సో హ్యాస్ సమ్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్క్స్. ఇంత మంచి అంటే చాలా రీస్టోర్ చేసినారు యాక్చువల్లీ ప్లేస్ని. ముందు ఇలా లేకుండే, ముందు నార్మల్గా బ్యారన్ ల్యాండ్ లా ఉంటుండే లేక్ దగ్గర ఒడ్డునాలా. బట్ దాన్ని ఇంత మంచిగా నీట్గా రీడెవలప్ చేసి పబ్లిక్కి అందుబాటులోకి ఉంచారు. ఐ డోంట్ నో వెదర్ ఏదైనా మెంబర్షిప్ అలాంటివి తీసుకొచ్చేమో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి. ఎవరైనా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఆడియన్స్. మేము ఇక్కడికి వెళ్లే ముందు కూడా ఒక బేసిక్ పార్కే అనుకున్నాం. యాక్చువల్లీ ఓవరాల్గా మాత్రం ఇది పార్కే, అందులో ఎక్కువ అమ్యూజ్మెంట్ థింగ్స్ అలాంటివి లేవు. బట్ నేచర్ హియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో సెరెన్. అటు కొన్ని థింగ్స్ని రాగా మెయింటైన్ చేస్తూ కొన్ని థింగ్స్ని మంచి క్రాఫ్ట్ చేసి అవి రెండింటిని కలిపి ఈ పార్క్లో మంచిగా ప్రజెంట్ చేశారు. సో విజువల్స్కి మాత్రం చాలా బాగుంటుంది. వెళ్ళి మనము అంటే ఇందులో వాక్ చేస్తుంటే కానీ ఇంకా వేరే వేరే ఫోటోజెనిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు షో చేస్తున్న వీడియో జస్టిఫై చేస్తుంది లేదా బ్యూటీని కానీ, బట్ రియల్గా మీరు విజిట్ చేస్తే కనుక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. మనకి ప్రతి చోట మంచిగా డస్ట్బిన్స్ని మెయింటైన్ చేస్తూ ఇంకా వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉండే ఇక్కడ. అవి కాకుండా వాటరింగ్ కూడా జరుగుతుండే. వాటరింగ్ ఇంకా అన్వాంటెడ్ మొక్కల్ని కూడా తెంపడాలి, ఇలాంటివన్నీ వర్క్ జరుగుతూనే ఉండే కంటిన్యూస్గా ఉన్నంతసేపు. ఇది ఫ్రెండ్స్తో వెళ్ళి చిల్ అవ్వడానికి వెరీ గుడ్ స్పాట్, ఫ్యామిలీతో కూడా చాలా వెరీ గుడ్ స్పాట్. కానీ ఫుడ్ మాత్రం మనమే తెచ్చుకోవాలి. సో ఇక్కడ లోపల అసలు మనకి ఏం దొరకవు. సో ఇట్ బెస్ట్ టు టేక్ వాటర్ అండ్ సమ్ ఫుడ్ విత్ యూ. అలా అని చెప్పి చెత్త చేస్తున్నారు కొంతమంది. లైక్ మొత్తమే పిక్నిక్ అని చెప్పేసి దాన్ని పిక్నిక్ లాగా ఒక యాత్ర స్థలం చేసేస్తున్నారు. సో అలా కాకుండా మనం కూడా కొంచెం నీట్నెస్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఎక్కడైనా ఫస్ట్ నేను చూసేది ఏంటంటే టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ద స్పేస్ రియలీ సాటిస్ఫైయింగ్ ద బేసిక్ నీడ్స్ అని. సో
టాయిలెట్కి వెళ్తుంటే మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అనిపించింది. ఇది నాకు ఒక ఎక్కడో ఉన్నట్టు అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. సో జెంట్స్ టాయిలెట్కి ఇంకా లేడీస్ టాయిలెట్కి మనకు సపరేట్ బిగ్ కాంప్లెక్సెస్ ఉండే. సో మనకి నీట్గా ఉండే యాక్చువల్లీ టాయిలెట్స్ కూడా. ఈ టాయిలెట్స్ బయట ప్రెమిసెస్ ఇదంతా. సో లోపల నేను యాక్చువల్లీ షూట్ చేయలేదు అవంతా. సో కీ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీని టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 7:30 PM. మనకి లోపల ఈటేబుల్స్ అలాంటి అలౌడే, ఎందుకంటే యాక్చువల్లీ లోపల ఇంకేం దొరకవు, వాటర్ బాటిల్ కూడా దొరకదు. అందుకే యాక్చువల్లీ నీట్గా ఉంది అవి ఏం లేకుండా ఉన్నందుకు. బట్ బేసిక్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుండు. బట్ ఓవరాల్గా పార్క్ మాత్రం చాలా నీట్గా ఉండే. ఇదంతా మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అండర్టేకెన్లో ఉంది అండ్ వెరీ బ్యూటిఫుల్లీ క్రియేటెడ్ అండ్ మెయింటైనింగ్. ఇది ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది కన్స్ట్రక్ట్ అయ్యి ఓపెన్ అయ్యి పబ్లిక్కి. ఇంత నీట్ మెయింటైన్ చేసినందుకు లెట్స్ అప్రిషియేట్ HMDA ఫర్ ఇట్. వి హ్యాడ్ సమ్ వర్క్. సో సన్సెట్ కన్నా ముందు బయటకు వచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మీరు సన్సెట్ చూసుకొని వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మెనీ పీపుల్ సైడ్ మీ లైక్ సన్సెట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.